యువతనే ఉంది, అందరూ ఉంటారు. అవును సార్, పార్లమెంట్ ఆవరణలో అధికార విపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు. అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండి కూటమి ఆందోళన. అంబేద్కర్ని అవమానించారంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు. అది చాలా తీవ్రమైందండి. ఇటీవల కాలంలో మనం ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఉదయం బీజేపీ లేకపోతే ఎన్డీఏ ఎంపీలు వెళ్తుంటే వాళ్ళలో ఒక బీజేపీ ఎంపీ నన్ను రాహుల్ గాంధీ గాయపరిచాడని అతను వచ్చాడు. రాహుల్ గాంధీ ఏమో నేను వెళ్తుంటే వాళ్ళు 5గురు నాకు అడ్డం వచ్చారు, అడ్డం వస్తే నేను తోసేసి ముందుకు పోయాను, నేను గాయపరచడం ఏంటి, వాళ్ళు నన్ను అడ్డుకోవటం, సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా సభకు వచ్చేది ఉన్నప్పుడు అని. ఇంతకీ సమస్య అంతా ఏంటి? అంబేద్కర్ను ఫ్యాషన్గా మారిపోయాడు. అంబేద్కర్ ఫ్యాషన్ కాదండి, ప్యాషన్. అంబేద్కర్ను ఎప్పుడూ ఫ్యాషన్గా ఈ దేశం చూడలేదు. ప్యాషన్, ఒక తపన, ఒక రాజ్యాంగ సంబంధమైనటువంటి ఘర్షణ, దళిత వర్గాలు సామాజిక న్యాయం కోసం చేసినటువంటి పోరాటం, వీటికి ప్రతిరూపంగా అంబేద్కర్ను చూశారే కానీ అమిత్ షా నోట్లో ఆ మాటలు వచ్చి ఉండకూడదు. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఫ్యాషన్గా మారిపోయింది అని మొదటి మాట. రెండో మాట ఏమన్నారండి అంటే, ఈ దేశంలో చూడండి, ఏ ఊళ్ళో పోయినా పేదవాళ్ళు నివసించే వాడల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఉండే సెంటర్ల వరకు అంబేద్కర్ విగ్రహాలు కనబడతాయి. అంబేద్కర్, గాంధీ, ఇవి తప్పకుండా కనిపిస్తాయి మనకు. మరి దాన్ని ఫ్యాషన్ కోసం పెట్టారు ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా గత ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాయి. రాజకీయంగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ అధినేతలు వాటి దగ్గరికి పోవట్లేదు. కానీ అంబేద్కర్ చేసిన తప్పేముంది దాంట్లో వాస్తవం చెప్పాలంటే? కానీ అమిత్ షా అన్న రెండో మాట మరింత ప్రమాదకరమైంది. అది అస్సలు అన్నీ ఉండకూడదు. దాని మీద సన్నాయి నొక్కలు, శషభిషలకు అవకాశమే లేదు. అంబేద్కర్ను ఫ్యాషన్గా మార్చి అంబేద్కర్ అని నామస్మరణ చేశారు. ఇంతకంటే దేవుడి పేరు తలుచుకున్న పుణ్యం వచ్చి ఉండేది అన్నాడు అమిత్ షా. అంటే అంబేద్కర్ పేరు తలుచుకుంటే పాపం వస్తుందా? దేవుడి పేరు దీని బదులు దేవుడి పేరు తలుచుకున్న పుణ్యం వచ్చి ఉండేది అనే ఎక్స్ప్రెషన్, అనే వ్యక్తీకరణ, అనే స్టేట్మెంటు తప్పకుండా చాలా పొరపాటు. అది దేశంలో ఉన్న దళిత వర్గాలు, సామాజిక న్యాయం కోసం పోరాడేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఒకవైపున వర్గీకరణ చేశాము అని మీరు చెప్తూ వాళ్ళ కోసం ఉన్నాము, బీసీ ప్రైమ్ మినిస్టరు ఇట్లా చెప్తున్న మీరు ఆయన పేరు అంతగా ఫ్యాషన్గా పేరు తలిచే బదులు దేవుడి పేరు తలుచుంటే పుణ్యం వచ్చినది. ఈ పోటీ ఏంటి అసలు అంబేద్కర్కు దేవుడికి? పుణ్యం అప్పుడు వచ్చి ఉండేది, ఇప్పుడు ఎందుకు రాదు? రాజ్యాంగం వచ్చింది, అంబేద్కర్ పేరుతో రాజ్యాంగం వచ్చింది. భారతదేశ ప్రజలు రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ను ప్రతిష్ఠించుకున్నారు. ఇంక ఈ విషయంలో రెండో అభిప్రాయం లేదు. ఊరూరా విగ్రహాలు పెట్టారన్నా, ప్రతిసారి తలుచుకుంటున్నారన్నా బీజేపీ మిత్రులు లేదా సంఘ పరివారు అంబేద్కర్తో ముడిపడినటువంటి డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదును కూల్చారు. అది ఒక పెద్ద ఇన్సిడెంట్ ఈ దేశంలో, అదొక ఫ్యాక్ట్. అది అంబేద్కర్ జయంతి రోజు. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని ఇంకేదో కొంతమంది అటు ఇటు మాట్లాడడంలో కూడా అర్థం లేదు. క్షమాపణ చెప్పడానికి ఏంటంటే బేషరతుగా క్షమాపణ చెప్పకపోగా సమర్థించుకోవడం. కాంగ్రెస్ అవమానించింది, ఓడిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉండి మాట్లాడింది మీరు కదా. మీ సంగతి చెప్పండి అంటే కాంగ్రెస్ చేసింది. మాకేం దేశం అంటే కాంగ్రెసేనా? చాలా పార్టీలు ఉన్నాయి దేశంలో. కాబట్టి మోదీ గారు కూడా 3 ట్వీట్లు అమిత్ షాకు మద్దతుగా. అమిత్ షా రాజీనామా చేయాలి అని వాళ్ళు డిమాండ్ పెట్టారు. రాజీనామా చేయరు, పోనీ క్షమాపణ విచారిస్తున్నాను ఆ మాట చెప్పకుండా మీరే తప్పు చేస్తున్నారు, మీరే వక్రీకరిస్తున్నారు అని మీరు వక్రీకరిస్తున్నారు. రాజ్యాంగం మీద చర్చ అని 3 రోజులు పెట్టారు. అదాని మీద చర్చ పెట్టకుండా ఉండడం కోసం రాజ్యాంగం మీద చర్చ అన్నారు. రాజ్యాంగ చర్చ చేసి రాజ్యాంగ నిర్మాతను ఫ్యాషన్ అనే పదంతో మీరు వర్ణించి ఈ భజన చేసే బదులు ఆ భజన చేస్తుంటే బాగుండదు అన్నారు. ఇది వీటన్నిటిలో హిందుత్వ రాజకీయ వ్యూహాలు కనిపిస్తాయి తప్ప ఒక సామాజిక న్యాయం, రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల గౌరవం కనపడదు. అంత భేషజం ఎందుకండి, అంత పట్టుదల ఎందుకు? నా మాటలు అపార్థం కలిగించి ఉంటే నేను విచారిస్తున్నాను, క్షమాపణ చెప్తున్నానని. మరి మన చర్చలో వేసరికి అని చెప్తారేమో నాకు తెలియదు. కానీ దాని మీద వాళ్ళు ఆందోళన చేస్తే కుస్తీ అంటే వాళ్ళ ఆందోళన అంత అడ్డుకోవాల్సిన అవసరం ఏందండి? పార్లమెంట్లో చాలాసార్లు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయి, నల్ల బ్యాడ్జీలు ధరిస్తాయి, పోడియం దగ్గరికి పోతే యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట ప్రధాని మోదీ గారు. వెంటనే పార్లమెంట్ వ్యవహారాల శాఖకు ఫోన్ చేశారట ప్రధాని మోదీ గారు. కిరణ్ రిజిజుకు మోడీ ఫోన్ ఈ అంశం మీద సార్ జరిగిన ఘటనపై వెంటనే రిపోర్ట్ చేయాలని మోడీ.
అందుకే దీన్ని డ్రామటైజ్ చేస్తున్నారు దీన్ని డ్రామటైజ్ చేసి దారి తప్పించే ఒక హైజాకింగ్ వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఈ దేశంలో ఉన్న బీజేపీకి చాలా హాని జరగవచ్చు ఈ అంశం వల్ల. ఓకే, ఎందుకంటే అంబేద్కర్తో ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, దళిత వర్గాలు, విస్తార ప్రజానీకం అంతగా ముడిపడి ఉన్నారు. అవును, పైగా మీరు తీసుకొచ్చిన పోలిక తప్పు. ఇప్పుడు వర్మ పేరు తలచాకంటే ఆయన పేరు తలచవచ్చు అంటే అది వర్మను అవమానించడం కదండి, అది ఆటోమేటిక్ కదా అది. కాబట్టి దాన్ని ఇంకా సమర్థించుకొని ప్రతిదానికి కాంగ్రెస్ను అనండి, ఎవరు వద్దన్నారు మీరు ఇద్దరు, వాళ్ళకు 100 స్థానాలే ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజాస్వామికంగా పార్లమెంట్లో కూడా మీరు ఆందోళన అనుమతించడం లేదు. మోదీ కూడా ఆ రెండో వాడిని ఎందుకు అడ్డుకున్నారు, ప్రతిపక్ష నాయకుడిని సభ్యులు అడ్డుకోవడం అన్నది మీరు చూసారు ఎప్పుడన్నా? ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అంటే ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైన యుద్ధ వాతావరణం, రాజకీయ యుద్ధ వాతావరణం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ చర్చ ఏం పెద్దగా లేదు. కానీ నిన్న అదాని చర్చ వచ్చింది, ఉదాహరణకు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రి ధర్నా చేసాడండి, రోడ్డు మీద చేయొచ్చా లేదు వేరే, అసలు ముఖ్యమంత్రిని అడ్డుకోవచ్చా? ఇప్పుడు రాజ్భవన్ దగ్గర అయినా శాంతి భద్రతలు ఎవరి చేతిలో, రాష్ట్రం చేతిలో ఉన్నాయి. శాంతి భద్రతలు ముఖ్యమంత్రి కాపాడరా? నేను ఇంతవరకు ముఖ్యమంత్రి ప్రదర్శనను అడ్డుకోవటం అనే మాట నేను ఎప్పుడు వినలేదు. మీరు ఫెడరలిజం, సమాఖ్య విధానం దెబ్బతింటుంది అనే సమస్య ఇందువల్లే వస్తుంది. ఏముంది, వెళ్ళి ఒక పక్కన కూర్చుంటారు, కాసేపు నిరసన తెలుపుతారు, వెళ్ళిపోతారు. ప్రజాస్వామిక ఆందోళన కదా. నాకు తెలుసు 77లో తర్వాత గవర్నర్ కూడా అయ్యాడు కృష్ణకాంత్, సుందరయ్య గారు, గౌతులచ్చన్న, అరుణ్ శౌరి, ఇలాంటి వాళ్ళందరూ అప్పుడు గవర్నర్ శారదా ముఖర్జీకి మెమరాండం ఇచ్చారు. ఎమర్జెన్సీ అవుతూనే, ఎమర్జెన్సీ సంగతి చెప్తున్నా. ఎమర్జెన్సీ అయిపోయిన నేపథ్యంలో కూడా రాజ్భవన్ దగ్గర ప్రదర్శన చేశారు ప్రతిపక్ష నాయకులు. కృష్ణకాంత్ మాట్లాడుతుంటే సుందరయ్య గారు అనువాదం చేశాడు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే. వేరే వాళ్ళు ఎవరు లేదు, మామూలుగా లాంటి వాళ్ళు తర్వాత చేసేవాళ్ళం. కానీ అంటే ఆయన గవర్నర్ అయ్యాడు కృష్ణకాంత్ తర్వాత, అక్కడ మాట్లాడిన ఆయన. అటువంటిది మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే కేంద్రం ఏజెంట్లుగా గవర్నర్లు రాష్ట్రాలను దిష్టిబొమ్మలాగా మార్చే ఒక ప్రక్రియ మీరు చేస్తున్నారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. రాజ్యాంగం అంటే గుర్తొచ్చే అంబేద్కర్ ఆటంకం కాబట్టి ఇంత ఏకపక్షంగా మాట్లాడారు. బహుశా నేను అనుకుంటాను తప్పకుండా ఏమాత్రం వాస్తవికత విఘ్నత ప్రదర్శించిన క్షమాపణ బేషరతుగా చెప్పాల్సినటువంటి అగత్యం ఉంది. ఇట్లాంటివి మళ్ళీ ఎవరు మాట్లాడకుండా కూడా స్పీకర్, చైర్మన్ చర్యలు తీసుకోవాలి. సరే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది